హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైంది వార్త, పాన్ కార్డు ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ అండి. కొత్త రూల్స్ అయితే విడుదల. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పాన్ కార్డు అంటే భారతీయులకు ముఖ్యమైన గుర్తింపు కార్డుగా అయితే పరిగణించబడే పర్మనెంట్ అకౌంట్ నంబర్ కార్డు ఇది. సో ఇది పుట్టిన తేదీకి రుజువు మరియు ఫోటోకు రుజువుగా కూడా ఉపయోగించబడుతుంది. అయితే మీకు ఒక శుభవార్త అండి. సో పాన్ కార్డుకు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్పులను అయితే చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని టెక్నికల్ రంజయ్ నుంచి అయితే అందించింది. సో పాన్ కార్డు ఉంటే టెన్షన్ నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం పాన్ కార్డుకు సంబంధించిన నిబంధనలు మార్చింది. సెప్టెంబర్ నెల నుంచి కొత్త నిబంధనలు అయితే అందుబాటులోకి రానున్నాయి. పాన్ కార్డు హోల్డర్లకు పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ చేసే నియమం నుంచి అయితే ఉపశమనం పొందుతారండి. సో పాను ఆధార్ లింక్ అయితే ఉపశమనము. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ అయితే వర్తించే అవకాశం ఉంది. సో మీ పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ కానట్లయితే ఇది మీకు ముఖ్యమైన సమాచారము. ఇక పాన్ కార్డు ఆధార్ కార్డు ఒకదానితో ఒకటి లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. పాన్ కార్డు జారీ చేసేటప్పుడు ఆధార్ కార్డును డాక్యుమెంట్గా ఇచ్చిన వ్యక్తులు మరియు కొత్తగా పాన్ కార్డుకు జారీ చేసిన వ్యక్తులు వారి పాన్ కార్డును ఆధార్తో లింక్ చేస్తారు. అందువల్ల అలాంటి పాన్ కార్డులు ఉన్నవారు మళ్ళీ లింక్ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తరపున స్పష్టం చేశారు. కాబట్టి మీ పాన్ కార్డు ఆధార్తో లింక్ కానట్లయితే ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదు అని అయితే చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం పాన్ కార్డు యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకమైనది. బ్యాంక్ ఖాతా తెరవడం లేదా మొబైల్ సిమ్ కార్డు కొనుగోలు చేయడం లాంటి పనులలో ఇప్పుడు డిజిటల్గా మారాయి అన్నమాట. సో ప్రతిదానికి పాన్ కార్డు అవసరం అవుతుంది. కాబట్టి సాధారణంగా పాన్ కార్డు లేని వ్యక్తి చుట్టుపక్కల ఎవరూ ఉండరు. పాన్ కార్డుకు సంబంధించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకుని వస్తుంది. పాన్ కార్డు ఆధార్లను లింకు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పాన్ కార్డు హోల్డర్కి అయితే పెద్ద ఊరటనిచ్చింది. ఇక పాన్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఇది ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారంగా ఆదాయ పన్ను శాఖ ద్వారా అందించబడింది. దీనిపైన ఇవ్వబడిన 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ప్రత్యేకమైనది మరియు పాన్ కార్డ్ హోల్డర్ల యొక్క జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఇది పాన్ కార్డ్ ఎవరికి వస్తుంది, దీనికి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు. ఎవరికైనా వస్తుంది. పిల్లలు, విద్యార్థులు, అన్ని వయసుల వరకు పాన్ కార్డు అయితే పొందవచ్చు. సంస్థలు మరియు కంపెనీలు కూడా పాన్ కార్డులను పొందేదానికి ఈజీగా సుగమంగా అయితే ఛాన్స్ అయితే లభించింది.